ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఆ టెంట్ మీద ఒక ఆయుధం ఉందా వాళ్ళ దగ్గర? కొన్ని కర్ర ఉందా? జెండా కర్రన్న ఉందా? ఏమన్నా ఎవరి మీద రాళ్ళు ఇసిరారా? మరి ఎందుకు ఈ దాడి ఎందుకు చేయించారని అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఎవరన్నా ధ్వంసం చేశారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కదా వాళ్ళు చేసిన పాపం. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, డిఎస్సి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి, లోకేష్ రాజీనామా చేయాలి లేదా చంద్రబాబు బర్తరఫ్ చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టండి అయ్యా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 10,000 కోట్లు బకాయి ఉంది ఈ ప్రభుత్వం, మా గురువుగారి ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ఆ డబ్బులు కట్టండి. వసతే హాస్టల్ ఛార్జెస్ పే చేయండి, హాస్టల్ ఛార్జెస్ చెల్లించండి. పేద బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ ఈ వర్గాల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క చదువు తల్లిదండ్రులకు భారం అయింది, మోయలేని భారం అవుతుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు నయా పైసా చెల్లించకుండా సోకులు చేస్తారు. మ్యాట్లకి 350 కోట్లు ఖర్చు పెడతారు. యోగా మ్యాట్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. నిన్న ఆడవాళ్ళని తీసుకెళ్ళి సభలో కూర్చోబెట్టుకుంటాకి, మోడీ దగ్గర భజన చేయటానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ పిల్లల చదువులకు మాత్రం నయా పైసా ఎవరు? ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని చెప్పండి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి చెప్పండి, మీరే కదా చెప్పారు ఎలక్షన్లో మా మేనిఫెస్టో అని చెప్పారు కదా. మరి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కల్పించమని చెప్పాం కదా, కల్పిస్తామని చెప్పారు. అదే కదా మా డిమాండ్. ఈ డిమాండ్లో తప్పే ఉందంటున్నా. తప్పే ఉందా? మీరు చెప్పినటువంటి ఎలక్షన్ హామీలే కదా మేము అమలు చేయమనేది. ప్రశ్నాపత్రాల లీకేజీ మీద విచారణ కోరడం తప్ప అని అడుగుతున్నాను. ఈ అక్రమాలు ఇన్ని పెట్టుకుంటే ఇందులో బోండా ఉమా పాత్ర ఏముంది? పావే కదా, చంద్రబాబు నాయుడు చేతిలో పావే కదా బోండా ఉమా. ఈ రౌడీలందరూ కూడా పావులే కదా. నిన్న ఫ్యామిలీతో ఫోటో దిగాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఇవాళ దాడి చేశాడు. ఏంటి దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుంటాడు? బాగుండావమ్మా నీ శీలం పోయింది, శీలాన్ని నిరూపించుకో. ఏం చేయాలి సార్ నిరూపించుకోవాలంటే? ఏదోటి చేసే బజార్ని పడి వైసీపీ వాళ్ళని ఏదోటి చేసేయమని చెప్పుంటాడు, అంతే కదా. ఎందుకు బరి తెగించాడు బాగుండావమ్మా అని అడుగుతున్నా. మన చంద్రబాబు నాయుడు గారిని మొన్న మంత్రి రాకపోతే తెగదిట్టాడు, కాపుల్ని ఏదో దేనికోలాగా వాడేసుకుంటున్నాడని చెప్పాడు. మళ్ళీ మొన్న ఏం చెప్పాడు? ముద్రగడ గారి విగ్రహం తయారు చేయించి దాన్ని ఎందుకు దాచేశాడు బోండావమ్మ? విజయవాడలో ముద్రగడ గారి విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ఎందుకు పెడతలేదు? వంగవీటి రంగా గారి విగ్రహం చేయించాడు, ఎందుకు పెడతలేదు? చంద్రబాబు పెట్టద్దన్నాడు. రంగా గారి విగ్రహం పెట్టద్దన్నావు, ముద్రగడ గారి విగ్రహం పెట్టద్దన్నావు. ఇదే కదా. మీరు దాడులు చేసినంత మాత్రాన లేదా మీరు కిరాతకాలు చేసినంత మాత్రాన, మీరు ప్రజాస్వామ్యాన్ని కుని చేసినంత మాత్రాన మేము గొంతు విప్పటం ఆగం, మిమ్మల్ని ప్రశ్నించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగదు. మీరు పెట్టిన కష్టాలని ఎక్కడైతే ప్రజలకు కష్టాలు పెడతారో ఆ కష్టాల దగ్గర ప్రజల్ని పరామర్శించడంలో లేదా మిమ్మల్ని నిలదీయటంలో, మీ చొక్కా బట్టుకు అడగటంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనక్కి తగ్గరు. మీరు మూత్రం పోయిండి, మలం పోయిండి, సిగ్గు శరం విడిచి మీరేమన్నా చేయండి, మేము మాత్రం మా పోరాటం చేస్తూనే ఉంటాం. మీ పతనం ప్రజలు లెక్క పెడుతున్నారు, మీరు పతనం అవటం ఖాయం, రోజు రోజుకి మీ పతనం ఖాయం. మీరు రాజకీయంగా కుక్కచావు చావటం తెలుగుదేశం పార్టీ ఖాయం. ఏమండి అనిత గారి ఏం చెప్తాం? ఆవిడ చేత కాదు, చేతకానితనం, చేతకాని మంత్రి, ఆవిడకి ఎందుకు పనికిరాదని చెప్పని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు 10 సార్లు చెప్పాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ వేస్ట్ అని చెప్పి ఆయనే చెప్పాడు, నేను చెప్పలా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు.
ఆవిడ గురించి మనకెందుకు?